హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆర్గానిక్ వేలో జిల్లేడు చెట్లతో ఔషధం తయారు చేయటం చూపిస్తానండి. మా తోటలో మేము ఇది స్ప్రే చేస్తాము, ప్లస్ మొక్కకి మొదట్లో కూడా ఇస్తాము. ఇది జిల్లేడు చెట్లు తోటలో చుట్టుపక్కల ఉంటాయండి. మా చుట్టుపక్కల బయలుచేలు ఉంటాయి, అక్కడ కూడా దొరుకుతుంది ఇది. దీన్ని తీసుకొచ్చి డ్రమ్ములో ఇలా ఫిల్ చేసేసుకుంటామండి. ఎంత పడితే అంత పూర్తిగా ఫుల్ చేయము. ఒక 3 వంతుల భాగానికి యాడ్ చేసి దాంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తామన్నమాట. ఇప్పుడు డ్రమ్ములో పెట్టేస్తున్నారండి. ఇది బోరాన్ డెఫిషియన్సీకి ఉపయోగపడుతుందండి. బోరాన్ డెఫిషియన్సీ ఉన్నట్టు మనకి ఎలా తెలుస్తుందంటే ఆ ఆకు ఎల్లో కలర్ అయిపోతుందండి. తర్వాత కొబ్బరి చెట్లకి ఎక్కువగా యూస్ చేస్తాము. తర్వాత ఒక్కకు కూడా వాడతామండి. ఒక్క అయితే ఆకులు ఎల్లో కలర్ అయిపోతాయి. ఇది వేసిన వెంటనే మనం ఒక 4 టైమ్స్ నుంచి యూస్ చేస్తున్నామండి. 4 మంత్స్ నుంచి 6 మంత్స్ నుంచి 4 టైం ఇచ్చామండి. ఇప్పటికి బాగా తెలిసిందండి. ఆకు ఎల్లో కలర్ అయిన ఆకు డార్క్ గ్రీన్గానే మారింది. దీనివల్ల మనకి ఉపయోగం ఉందనేసి మేము బాగానే తయారు చేస్తున్నాము. అది 21 డేస్ అలా మురగబెట్టాలండి. అలా ఫర్మెంటేషన్ అంతా అయ్యేసరికి 21 డేస్ అయ్యేసరికి ప్లెయిన్ వాటర్ లాగా అయిపోతుంది. దాన్ని మనం కలుపుకుంటూ స్ప్రే చేసేటట్టు అయితే వడపోసుకోవాలండి. చెట్టుకు మొదట్లో ఇచ్చేటట్టు అయితే అట్లానే యూస్ చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా నింపుకున్న డ్రమ్ముల్లో 10 కేజీల చొప్పున గోమయం ఉంటుంది కదండి, గోమయాన్ని కలుపుకొని వాటర్ వేసి కలుపుకొని దాంట్లో పోయాలండి. తర్వాత వాటర్ ఫిల్ చేసేసుకుంటాం ఆ డ్రమ్ముల నిండా. అలా గోపంచకము యూస్ చేస్తామండి. గోపంచకం 2 లీటర్స్ వాడతాను. ఎందుకంటే 10 లీటర్స్ కూడా వాడచ్చు, మాకు అంత అందుబాటులో అవైలబిలిటీ లేదనమాట. అందుకని నేను 2 లీటర్సే వాడతామన్నమాట. అయినా బాగానే ఫర్మెంటేషన్ అవుతుంది. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందామండి. బెల్లం యాడ్ చేయాలి దాంట్లో. అంటే మరీ ఎక్కువగా వేయక్కర్లేదు, కొద్దిగా వేస్తే సరిపోతుంది. అన్ని డ్రమ్ముల్లోనూ కొంచెం బెల్లం యాడ్ చేయాలి. తర్వాత దీనికి ఫర్మెంటేషన్కి OWDC అనే ఫార్ములా కల వేస్ట్ డీకంపోజర్ అని దొరుకుతుందండి. లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, జెల్లీ ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు లిక్విడ్ ఫామ్లో ఉన్నదాన్ని చూస్తారు కదా, అదిగో లిక్విడ్ ఫామ్లో ఉన్నదాన్ని కలుపుతున్నాము. అది అన్ని డ్రమ్ముల్లోనూ కలుపుకోవాలండి. ఇప్పుడు లేటెస్ట్గా కూడా వేరే రకం ఫార్ములాతో వచ్చిందండి డీకంపోజరు. అది ఇంకా బాగుందంట. నేను తెప్పించాను, కానీ ఇది ఓల్డ్ది వాడేద్దామనేసి ఇప్పుడు ఇది వాడుతున్నానండి. నెక్స్ట్ మళ్ళీ ఇట్లా తయారు చేసుకునేటప్పుడు ఒకసారి చేసుకుంటే అది మళ్ళీ చేస్తాను. ఆల్రెడీ తెప్పించి పెట్టుకున్నాను. ఇప్పుడు చాలా రోజుల క్రితం తెప్పించింది, అందుకే కంప్లీట్ చేసేయాలని అన్నిట్లోనూ యాడ్ చేస్తున్నామండి. లేదంటే 1-2 బాటిల్సే మనకు సరిపోతాయి. అదే మళ్ళీ రిపీట్ కొన్ని నీళ్లు మిగిల్చుకొని వాటితోనే మళ్ళీ చేసుకోవచ్చు. ఇది చూసారుగా, ఇది జెల్లీ ఫామ్లో ఉందన్నమాట. ఇది కూడా డీకంపోజరేనండి. ఇది జెల్లీ ఫామ్లో ఉంటుంది, అదేమో లిక్విడ్ అనమాట. 2 ఎందుకు వేస్తున్నామంటే ఇది ఆల్మోస్ట్ తీసుకొని 2-3 ఇయర్స్ అయిపోయిందండి. అదిగో జెల్లీ లాగుంది చూడండి, లోపల చాలా కొంచెం ఉంటుంది, కానీ అది చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు అదంతా వేసేసిన తర్వాత అన్నిట్లో యాడ్ చేసేసుకొని బాగా నీళ్ళల్లో కలిపేసుకోవాలి. అట్లా ఒత్తుకుంటే అంత మిక్స్ అవుతుందండి. ఫస్ట్ డే కొంచెం అది కదలదు, రాను ఇంకో రోజు 2 కర్ర పెట్టి తిప్పుతారండి. అటు క్లాక్ వైజ్లో తిప్పాలి రోజు, పొద్దున సాయంత్రము ఒక 10 టైమ్స్ తిప్పుతా ఉంటే అది బాగా మురిగిపోతుందండి. బాగా ఫర్మెంటేషన్ అయ్యి వాటర్ ఫామ్లోకి వచ్చేస్తుంది. మీకు చూపిస్తాను అది కూడా నేను ఎలా వస్తుందని. ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ డే అనమాట ఇది. ఇలా కలిపిన తర్వాత ఇంకేమన్నా తక్కువ ఉంటే వాటర్ ఫిల్ చేసేసుకోవాలి. ఫుల్ పైకంటా ఉండాలండి నీళ్ళు. ఆ కొమ్మలంతా లోపలికి ఒత్తేసుకోవాలి. తర్వాత అది ఫర్మెంటేషన్ అయ్యే కొద్దీ మొత్తం చీకిపోతుందండి. ఆకులు కొమ్మలు కూడా డీకంపోజ్ అయిపోతాయండి, అసలు ఏం మిగలదు. చూసారా, ఇక్కడ ఇలా తిప్పుతూ ఉండాలి. ఉదయం సాయంత్రం క్లాక్ వైజ్లో రోజు ఒకే టైంలో తిప్పుతారండి మాకు. తర్వాత ఇది లాస్ట్ టైంకి ఇలా లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఇట్లా అయిపోతుందండి. చూసారు కదా, ఆకు కానీ కొమ్మలు కానీ ఏమీ లేవు.
కొంచెం ఏదో పీస్ లాగా కొంచెం ఉంటాయి, అక్కడక్కడ ఉంటుంది అంతే. దీన్ని మొక్కలకి స్ప్రే చేయటం వల్ల, మొదట్లో ఇవ్వటం వల్ల మేము చాలా బెనిఫిట్స్ అయితే చూసామండి. ఎవరికన్నా అవసరమైతే ఇది యూస్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు, తయారు చేసుకొని వాడుకోవచ్చు. చాలా బాగా పనిచేసిందని చెప్పాలి. చూడండి, అసలు ఏమేమీ లేదు, అంతా డీకంపోజ్ అయిపోయిందండి. చాలా బాగుంది. బోరాన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని వాడుకోవచ్చండి. నేను 4-5 టైమ్స్ యూస్ చేసిన తర్వాతే మేము దీన్ని చూపిస్తున్నాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.